అసలు ఇంకేం మాటలు లేవు భయ్యా. నాకు ఏడుపు వచ్చేసింది, సీరియస్ చెప్తున్నా. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. మహాభారతం బా ఎమోషనల్, వేరే లెవెల్. సినిమాలో బుజ్జి కారు ప్రత్యేకంగా ఆకర్షణ నిలిచిందంట. అది చిన్న హెల్ప్ చేస్తారు అంతే హీరోకి, కానీ వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. అది చెప్పొద్దు, ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పొద్దు. ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. పిచ్చోళ్ళు అయితే అంతే. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎట్లుంది ఇద్దరి మధ్య? అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య అమితాబ్ బచ్చన్ డామినేషన్ అంటే అమితాబ్ బచ్చన్ ఒక రెవెల్ ఇప్పించారు. అమితాబ్ బచ్చన్ తొక్కి పడేస్తారు లాస్ట్ కి. అమితాబ్ బచ్చన్ ఏ లెవెల్ అంటే ఇంకా మేము కూడా అనుకున్నాము, మేము నిరాశపడ్డాము అమితాబ్ బచ్చన్ ఇంత హైప్ చేసిందని. లాస్ట్ కి అమితాబ్ బచ్చన్ ని ఒక 2 నిమిషాలు తొక్కి పడేసింది అంతే. అంటే తొక్కి పడేసి అంత డామినేట్ చేసిన హీరో వేరే లెవెల్ ఉంది. కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాల తర్వాత కలిసి కమల్ హాసన్ రోల్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ప్రభాస్ కానీ ఏదైనా ఒక్కో సీన్ గూస్ బంప్స్ అయ్యా. ఆ క్లైమాక్స్ చూస్తే ఎవరు థియేటర్లలో కూర్చోలేదు, ప్రతి ఒక్కరు నిలబడిపోయాడు. సినిమా సూపర్ హాలీవుడ్ లెవెల్. దాదాపు థియేటర్ల దగ్గర హైదరాబాద్ లో అన్ని థియేటర్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. ఐమాక్స్ కానీ ఇప్పుడు సంధ్యా థియేటర్, మన ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్లో ఉన్నాము. అన్న ఎట్లుంది సినిమా? సూపర్ 200 కోట్స్ పక్కా. బస్టర్ క్లైమాక్స్ సూపర్. 100,000 crores. సినిమా బాగుందండి. రాజమౌళియే కాదు, నాగశ్విన్ కూడా ప్రూవ్ చేసుకున్నారు. బాహుబలియే కాదు, బాహుబలి ముంచి కలెక్షన్స్ అవుతాయి. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు భలే ఉంది, ఫైట్స్ భలే ఉన్నాయి సార్. ఎక్కడ సినిమాలో చూడలే ఎప్పుడు, హాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ. ఫస్ట్ టైం భలే ఎక్స్పీరియన్స్, పెద్ద స్క్రీన్లోనే చూడాలి. 39 సంవత్సరాల తర్వాత అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కలిసి చేశారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఎట్లుంది సంబంధం? అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత చేశారు. ఇద్దరు క్యారెక్టర్స్ వేరు. కమల్ హాసన్ది 5-10 నిమిషాలే, కానీ అమితాబ్ బచ్చన్ మెయిన్ హైలైట్. అమితాబ్ బచ్చన్ ప్రభాస్. థ్యాంక్ యూ. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. బాహుబలి అనుకుంటే బాహుబలి మించుంది. ఆ విజువల్స్, ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్. ఈసారి ఇండస్ట్రీకి మొదలొచ్చాడు, మన ఇండస్ట్రీకి మొదలొచ్చాడు. జై ప్రభాస్ అన్న, జై ప్రభాస్ అన్న. 3,000 కోట్లు, 3,000 కోట్లు జరుగుతాయి. జై బాహుబలి రికార్డ్స్ బ్రేక్. ఓన్లీ ప్రభాస్ ఇప్పటివరకు ప్రభాస్ పానండి. ఇప్పుడు పాన్ 1. జై ప్రభాస్. మూవీ చాలా బాగుంది, చాలా బాగా ఎక్స్పెక్ట్ చేశారు. నాగశ్విన్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది.